అందరికీ నమస్కారం. శాకాహార జగత్ అనే ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో మన ముందు సిద్ధంగా ఉన్నారు లక్ష్మీదేవి గారు, కర్నూలు నివాసి. వీరు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అండి. ఎన్నెన్నో ధ్యాన జ్ఞాన అనుభవాలు వీరికి సొంతమనే చెప్పొచ్చు. సో మరి వీరి మాటల్లో శాకాహారం గురించి, శాకాహార జగత్ కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మీకు ఎలా ఈ ధ్యాన పరిచయం కలిగింది? ఈ ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు? మేము ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు మంత్రధ్యానం చేసినామ్మా. మంత్రధ్యానం ద్వారా మాకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇది ధ్యాన మహాచక్రం అని అప్పుడు 7 రోజులు జరుగుతుండే, 3 సంవత్సరాలు జరిగింది. అప్పుడు మేము అక్కడికి వెళ్ళినాం మేడం. అక్కడ టౌన్లోకి పోయినప్పుడు చూసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాం. 6 రోజులు ధ్యానం క్లాసులకు పొద్దున సాయంత్రం, పొద్దున 6కంతా అటెండ్ అయ్యే వాళ్ళం, మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాళ్ళం. రాత్రి 8:30 దాకా ఉండేది క్లాసులు అన్నీ. చూసుకొని వచ్చేవాళ్ళం ఇంటికి. ఇంకా అట్లా 6 రోజులు ధ్యానం వెళ్ళాక జనవరి లాస్ట్ తెల్లారితే జనవరి అనగా డిసెంబర్ 31 నైట్ 12 దాకా ఉన్నాం మేడం అక్కడికి. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసినాక ఇంకప్పుడు కొత్తగా మేము ధ్యానంలోకి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానంలో అప్పటికి మా సారు అప్పుడప్పుడు ఇక్కడికి పిరమిడ్కి వచ్చేసి మనం ఇట్లా మంత్రం చేసేది వద్దు, ఇట్లా ఈ ధ్యానం చేద్దాము అని మాకు చెప్పేవాళ్ళు. ఇంట్లో సత్సంగం చేసుకున్నా, మాట్లాడుకున్నా, ధ్యానం చేసుకున్నా మేమిద్దరమే ఎక్కువ మాట్లాడుకుంటాము, ఇద్దరమే ఎక్కువ చేసుకుంటాము. ఒక 6 నెలల ముందు నుండి కూడా మాకు చెప్పేవాళ్ళు. చెప్తే మేము ఎంత ధ్యానం కూర్చుంటే కూడా మాకు ధ్యానంలో కూర్చున్న వరకు అది 5 సంవత్సరాల నుండి మాకు మంత్ర ధ్యానం చేసి ఆటోమేటిక్గా అది మంత్రం వచ్చేస్తుండే మాకు. అని అట్లా కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చినాము. ధ్యాన యజ్ఞం అని అప్పుడు 7 రోజులు పెడుతుండ్రు. ఆ యజ్ఞానికి 6 రోజులు పోయి వచ్చినాము. పోయి వచ్చినాక తెల్లవారు కర్నూలులోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టేవాళ్ళు. ఓకే. అక్కడికి పోయి వచ్చినాక తెల్లారితే మళ్ళీ ఇక్కడ క్లాస్ ఉంది 1వ తారీఖు 6 నుండి 8 దాకానే ఉంది ఇక్కడ. అంటే తెల్లవారుజామున 3కంతా లేచి బాగా ధ్యానం కూర్చున్నాక 4:30, 5 అయినప్పటికీ విపరీతమైన వెలుతురు. ఆ వెలుతురులో నేను చాలా భయపడిపోయినా. ఒక నెల దాకా కూడా నాకు ఇంకా ధ్యానం కుదిరేది కాదు. కూర్చుంటే భయం వేసేది. అయినా మొండిగా పెద్ద మొండి నేను అనుకునేది సాధించేంత వరకు వదిలిపెట్టాను అని పొద్దున క్లాస్కి వచ్చిపోయినాక ఒక 1 మంత్ దాకా ఇక్కడికి వస్తూనే ఉన్నాను. రోజు పిరమిడ్కి రావడము, 4 నుండి 6 వరకు ధ్యానం చేసుకోవడము. ఇక్కడ ఇంకా నాకు ఈ ధ్యానం కుదురుతలేదు, ఇట్లా అవుతుంది అని శర్మ సార్ని సలహా అడిగిన. ఇప్పుడు అందరూ అడిగేవాళ్ళు, నేను కూడా అడిగిన, నాకు ఇట్లా అవుతుంది సార్, ఇట్లా నేను ఫస్ట్ ఇట్లా వస్తున్నాను, ఈ మధ్యనే కొత్తగా వచ్చినాను నేను, కానీ మేము ఇంతకుముందు చేసేవాళ్ళము ప్రతిరోజు 108 సార్లు ధ్యానం, అమ్మవారి ధ్యానం చేసుకునే, మంత్రం చేసుకునే దాన్ని, నేను జపం చేసుకునేదాన్ని. నాకు ఇప్పుడు ఇట్లా అవుతుంది, 1 నెల నుండి మంత్రము రావడం లేదు, ధ్యానము కుదరడం లేదు అని అడిగిన సార్ని, శర్మ సార్ని అడిగితే ఆ సారు చెప్పినాడు, లేదమ్మా ఫస్ట్ వచ్చినప్పుడు అనుభవాలంటే అవే వస్తాయి, అట్లనే ఉండేది, మీరు ఇట్లా చిన్న దానిలకు భయపడకూడదు, అది నీకు చాలా చిన్నది వచ్చింది, వెలుతురు రావడం నీకు పెద్ద ఇబ్బందికరమైతే కాదు, ఇట్లా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది, రావడం అయితే అనుభవం అయితే వస్తుంది, కానీ ఇట్లా ఉంటుంది అని చెప్పినాక సరే అని ఇంకా ఇట్లా అయితే కాదు అని 41 రోజు ధ్యానం పెట్టుకున్నాం. డైలీ కంటిన్యూగా పిరమిడ్కి రావడము, 2 గంటలు కూర్చోవడము, పోవడం, అట్లా 41 రోజు చేసినాక 41 రోజు చేసినాక పూర్తి కంటిన్యూ ఇక్కడికి ఇంకా అయిపోయింది, ఇంకా టర్న్ అయిపోయినాను. మేము అప్పటికి మంత్రం చేసేటప్పటికే శాకాహారం అంటే అన్నీ బంద్ చేసుకున్నాం, మటన్ గుడ్డు ఏం లేదు ఇంక ఇంట్లో. అంటే మీరు ధ్యానంలోకి వచ్చాకే శాకాహారిగా మారడం జరిగింది? అప్పటికే బంద్ చేస్తున్నాము, గిన్నెలు అవి అట్లే ఉండేవి. ఓకే. ఉన్నాక ఇక్కడ ఈ ధ్యానంలోకి వచ్చినాక, శ్వాస మీద ధ్యాస ధ్యానంలోకి వచ్చినాక ఇంకా కంప్లీట్ గిన్నెలు ఏది ఇంక అన్నీ తీసేసినాము. ఇంకా
అన్నీ తీసేసి మొత్తం పాత్రలు ఇంట్లో అవి వాడినేటివి తినేటివి ఏం లేకుండా పాత్ర శుద్ధి కూడా చేసేసిన అప్పుడే ఇంకా 41 రోజు ధ్యానం అయితేనే అన్నీ తీసేసిన. ఇది ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే మీకు జరిగిపోయింది 6వ రోజే జరిగింది నాకు అట్లా. ఓకే. ఇంకా మళ్ళీ పొద్దున్న క్లాస్కి వచ్చిన ఇక్కడికి ఇంకెవరితో చెప్పుకోలేనప్పుడు ఏం తెలియదు నాకు, మామూలుగా ఎవరితో ఏం మాట్లాడ. ఇప్పుడు 23, 24 సంవత్సరాలు అయితే కూడా మేము పిరమిడ్కి తెలుసు కానీ పిరమిడ్లో మేము తెలుసు, మాకు తెలుసు, మేము ఎవరికి తెలియదు ఇప్పటికీ. ఇంకా అంతే, మేము రావడము మేము చూసుకోవడము, శాకాహారి ర్యాలీకి పోయినా కూడా అంతే, మేమేదో మేము వెళ్ళిపోవడము, ఇంటికి రావడము, ఇద్దరం కూర్చోవడము, ఇద్దరం మాట్లాడుకోవడము. మరి ఎలా ఉంది శాకాహారిగా మీరు మారాక ఎలా ఉంది? మాకు చాలా బాగుంది. అప్పుడు మాంసాహారిగా ఉన్నప్పటికి ఇప్పుడు శాకాహారిగా మారినప్పటికి ఆ తేడా ఏమన్నా మీరు గమనించారా? చాలా. జీవన విధానము, కోపము, మాట్లాడే విధానము, మన నడవడికలు అవి తిన్నప్పటికీ బంద్ చేసినప్పటికీ చాలా బాగుందని అనుకున్నాం మేము. ఇంకా వద్దనుకున్నాం. ఇంకా ఏ చుట్టాలు ఇంటికి పోయినా ఏంటికి పోయినా ఇక్కడ పోయినా అందరూ కూడా శాకాహారులు. మేము నలుగురం అంటే నలుగురం అదే అంతే. ఇంకా మా అమ్మాయి మరి మా చిన్నమ్మాయి ఇంకా చిన్నప్పటి నుండి అసలు లేదు, మేము మధ్యలో బంద్ చేసిన. మా చిన్నమ్మాయి ఇప్పటికి కూడా లేదు. ఇంకా ఇప్పటికి కూడా ఆమె కూడా ధ్యానం చేస్తుంది, వస్తుంది ధ్యానానికి, క్లాసులకు వస్తుంది. అయితే కుటుంబం అంతా ధ్యానులుగా మారిపోయారు, శాకాహారులుగా కూడా మారిపోయారు. ఓకే. మేమైతే ఇప్పుడు ఇట్లే ఉన్నాము. ఇంకా సొంతంగా కొంచెం మాకు మనసులో ఒక కోరిక ఉండే, ఎప్పుడైనా మేము ఒక 2 సెంట్లు కానీ స్థలం తీసుకొని ఒక పిరమిడ్ కట్టుకోవాలి, మేము సొంతంగా కట్టుకోవాలి అన్న కోరికతో ఒక 4-5 సంవత్సరాలు అట్లనే అనుకుంటూనే ఉన్నాం. ఎక్కడైనా మనకి మేము ఒకసారి అట్లా పోయినాం, అక్కడ మాకు చేను ఉంది, చేను పోయేస్తప్పుడు మాకు ఏరియాలో ఒక 2 సెంట్ల స్థలం దొరికింటే ఇక్కడ పిరమిడ్ కట్టుకుంటే ఎంత బాగుంటుండేనో అని బండి మీద వచ్చుకుంటా సారు నేను ఇద్దరం దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చినాం. మాకు పిలిచి స్థలం ఇచ్చినారు వేరే వాళ్ళు, మేము ఇట్లా స్థలం అమ్ముతున్నాము, వాళ్ళు బోర్ వేయించుకున్నారు, భూమి పూజ చేసుకున్నారు, ఇండ్లు కట్టుకోవాలి అని. అన్నీ అయినా కూడా మళ్ళీ మా సార్ని పిలిచి, అన్న ఇట్లా నేను స్థలం అమ్మేస్తున్నాను, మీకేమో కావాలన్నారంట కదా, మేము స్థలం అమ్ముతున్నామని 1 నెలకంతా చెప్పేసినారు వాళ్ళు. అంటే సరే మా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు, కొద్దిగా ఉంది మా దగ్గర, ఒక 5 లక్షల దాకా ఉంది, మా అంతకు మించి లేదు మా దగ్గర అన్న. అంటే మీరు ఎక్కడ పోతారన్నా, మీరు తీసుకోండి అని వెంటనే 5 లక్షలు కడితే రిజిస్ట్రేషన్ కూడా చేయించినాడా బాబు. రిజిస్ట్రేషన్ చేయించినాక కరోనా టైంలో ఇంకా 1-2 మనసులో పెట్టుకొని ఇంకా మేమే కష్టపడి పిరమిడ్ కూడా కట్టుకున్నాం. 18 లోపల సారు గోడ కట్టేవాడు, మేము పని చేసేవాళ్ళం. అట్లా చేసుకొని పిరమిడ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. అయినాక ఇంకా సరే సార్ని పిలుచుకుందాము ఓపెనింగ్కి, ఈరోజా రేపా అంటే గురు పౌర్ణమి వస్తుంది. అప్పుడు నందవరం సార్ వస్తున్నాడు, రాత్రి 11 అవుతుంది వచ్చే వరకు, 11 గంటలకి ఓపెనింగ్ పెట్టుకోండి మీరు, ఆ టైంలో మీకు ఓకేనా అని అడిగినారు. మాకు సారు రాసారు వాళ్ళతో అడిగినాం. మేము అడిగితే సరే ఏ టైం వచ్చినా సరే ఓకే, రుబ్బన్ కట్ చేసిపోతే చాలు, మాకు మిగతాది మేము చూసుకోగలంలే, ఎవరినొకరిని మాస్టర్లను పిలుచుకొని అని ఒప్పుకున్నాం. మేము అప్పుడు మా సారు అన్నీ అరేంజ్ చేసుకున్నాం. ఇంకా అరేంజ్ చేసుకొని అన్నీ అక్కడంతా వర్షం వస్తే పోవడానికి బురదగా ఉంటుంది, రోడ్లు బాగా లేవు, అంత చేనులో కదా కట్టుకున్నాము అని వేరే ఊరు విలేజ్ ఉంటుంది పక్కన, పల్లెటూరు పందిపాడు అని, ఆ పందిపాడు గ్రామం నుండి తీసుకొచ్చినారు సార్ని. అది ఎట్లా రాత్రి 11 గంటలకు వస్తామన్న సారు 4:30కే కర్నూలుకి వచ్చేసినాడు. సాయంకాలం ఓకే. వచ్చి మన ఏటి బ్రిడ్జి మీద వచ్చేటప్పుడు ఫోన్ చేసినారు, ఇట్లా అనుకోకుండా సారు టైం ముందు వచ్చేసినాము, మీరు అన్నీ అరేంజ్ చేసుకోగలిగినారా అని. అంటే మేము ఇక్కడే ఉన్నాము, మీకోసమే రాత్రి అయినా కూడా ఇక్కడే ఉండాలని ఉన్నాము అని. ఇంకప్పుడు ఈయన దారి తెలియదు కదా వాళ్ళకని పోయి అక్కడ నుండి తీసుకొని వచ్చినారు. వచ్చి ఇంక అప్పటికి మాకు ఒక కోరిక ఉండే, ఎప్పుడైనా సార్తో గడిపితే 1 గంట మేమే మా ఫ్యామిలీతోనే ఉండాలి అని అనుకోని టైం కంటే ముందు వచ్చింది దానికి. 1 గంట సేపు వరకు మా ఫ్యామిలీతోనే మేము సార్తోనే ఉన్నాం అంతే. 2 కార్లకు వచ్చినారు ఢిల్లీ నుండి, వేరే కెళ్ళి నుండి ఒక 2 కార్లు సార్ వచ్చినాడు.
సార్తో పాటు డ్రైవరు, ఒక కెమెరామ్యాను, మా ఫ్యామిలీ అంతా ఒక 10-12 మంది దాకా. అదే మీ కోరిక మా కోరిక అట్లా తీరింది. తీర్చేశారు. తీర్చేసినారు. గంట సేపు ఉన్నాం బాగా సార్తో అంతా ఓపెనింగ్ చేసుకొని ధ్యానం చేసుకొని మా అనుభవాలు చెప్పించుకొని, మీకు ఇక్కడ ఎట్లా కట్టుకోవాలనుకున్నారు, ఎట్లా ఐడియా వచ్చింది మీకు అని మేము ఏం చేసినామంటే బెడ్రూము వంట రూమ్ దాంట్లోనే సపరేట్ కట్టుకున్నాం. పిరమిడ్లోనే కట్టుకుంటే మీకు పేరు అడిగి మాతోని మీకు ఏ దేవుడు అంటే ఇష్టము అంటే, మాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం సార్, మేము ఫస్ట్ నుండి కూడా ఆంజనేయ స్వామినే కొలుస్తాము అని మా సార్ చెప్పినాడు. చెప్తే సరే అయితే అంజనీ పిరమిడ్ అని నామకరణం కూడా చేసేసినాడు. అంజనీ పిరమిడ్ అని ఒక వైట్ పేపర్ ఇవ్వండి, వైట్ పేపర్లో రాసి ఇస్తాను అని. ఇంకా అప్పటికి మా దగ్గర సరిగ్గా లేవు, అప్పటికప్పుడు ఏదో దొరికితే రాపించుకున్నాం సార్తో. అంతవరకు అంత బాగా జరిగింది మాకు. ఇంకా అప్పటి నుండి పిరమిడ్ కాడ ఇంకా మేము చెట్లు అవి ఇవి బాగా ర్యాలీస్ కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి ర్యాలీని మీరు పాల్గొనడం కానీ మేమే సొంతంగా ఒకసారి ర్యాలీ కూడా చేసినాము అక్కడికి, అందరికి తెలుసాలని. అవి పేపర్లు కూడా పంచినాము. మళ్ళీ ఇప్పుడు కూడా చేయాలన్న కోరిక ఉంది. ఎండలు ఉన్నాయని ఆగినాము. ఇంకా కొద్దిగా ఇప్పుడు చల్లబడుతుంది కదా, చేయాలనుకుంటున్నాము ఇప్పుడు. ఓకే, మరి ర్యాలీ చేస్తుంటే మీకు కలిగిన అనుభవాలు ఏంటి? ఎలా అనిపించింది మీకు ర్యాలీ చేశాకైనా, చేస్తున్నప్పుడైనా? ర్యాలీకి పోవాలన్నా ముందు రోజు నుండే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, తిరిగి వచ్చినాక కూడా బాగుంటుంది. ఎందుకంటే మనము నలుగురికి తెలియపరుస్తున్నాం కదా, నలుగురికి తెలుసాలా అని ఆ టోపీ పెట్టుకోవడం కానీ, నలుగురికి చెప్పడం కానీ చాలా ఆనందంగా తిరుగుతాం మేము. మీకేమన్నా మళ్ళీ ఇబ్బందులు ఎదురైనాయా శాకాహార ర్యాలీస్ చేసేటప్పుడు కానీ? సో ఎట్లాంటి ఏమైనా ఇబ్బందులు కలిగినాయా? ఇంతవరకు అయితే మాకు ఇబ్బంది అంటూ ఏమో తెలియదు. మేము ధ్యానంలోకి వచ్చినాక మేము ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇద్దరం తొందరగా లేయడము, 4 గంటలకు లేయడము, ధ్యానం కూర్చోవడము, దాని గురించి ఏదైనా మాట్లాడుకోవడము, ఇద్దరము ఆ పని మొదలు పెడితే అయిపోవడము. ఇంకంతే మాకు తెలుసు, అంతే తెలుసు మాకు. వెనక్కి అయితే తెలియదు, తిరిగి చూసుకోవడం కూడా మాకు తెలియదు. ఇంకా మరి ఎవరికైనా చెప్తుంటారా శాకాహారం గురించి, దాని ప్రత్యేకతల గురించి? చెప్తాం. ఓకే, ఫ్యామిలీలో అందరు కలిసినప్పుడు అందరికి చెప్తాము. మాకు ఏదన్నా శుభకారణాలు ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో అందరు కలిసినా చెప్తాము. ఇట్లా వద్దు, ఇట్లా వద్దు, ఇట్లా తినొద్దండి, ఇట్లా చెయ్యొద్దండి, ఇది మంచిది కాదు, మేము దీంట్లోకి వచ్చినాక ఇట్లున్నాము, మా పిల్లలు ఇట్లున్నారు, మేము ఇట్లున్నాము, మాకంటూ. వాళ్ళ స్పందన ఎలా ఉంది? అంటే కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేరు. మీకు వ్యతిరేకతలు వచ్చింటాయి. ఇప్పుడు మనం మారాము ఎట్లా అంటే మనల్ని ఒక ప్రత్యేకంగా సపరేట్ గా చూస్తూ ఉంటారు. సపరేట్ అంటే నన్ను ఫస్ట్ నుండి కూడా అట్లే చూస్తున్నారు. ఆమె వచ్చిందంటే సపరేట్ వంట ఉండాలి, ఆమె వచ్చిందంటే సపరేట్ ప్లేట్లు ఉండాలి, ఇంకా అట్లా సపరేట్ అంటే చూస్తూనే ఉంటారు. ఇంకా మేము ఫస్ట్ నుండి కూడా అందుకే మేము ఎక్కడ పోయినా కూడా ఇంకా ఎవరింట్లో ఎక్కువ స్టే చెయ్యము. ఇంకా పొద్దున పోయినామా సాయంకాలానికి వచ్చేసామా అంతే. ఇంకా అంతకు మించి వాళ్ళకు కూడా ఎక్కువ అవకాశం ఇయ్యం మేము. ఇంకా అట్లాంటి వాళ్ళకు అట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే మేము కూడా అంతే చేస్తాం వాళ్ళకు. చాలా బాగుంది మీ అనుభవాలు ఇలా చెప్పుకుంటూ వస్తుంటే. మరి ఇంకా దీని గురించిన లాభాలు, శాకాహారం తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఇప్పుడు శాకాహారం తిన్నామంటే మనకంటూ ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు. మనము ఒకరికి చెప్పగలిగే స్థితిలో వస్తాం. మనమే ఒకరికి చెప్పగలిగే స్థితికి వస్తాం. ఆ మాటకంటూ ఆ వాక్కుకి ఒక విలువ ఉంటుంది. మనం మాట్లాడే మాటకి ఒక విలువ ఉంటుంది దానికి. ఇప్పుడు మనం ఏదైనా అనుకున్నామంటే ఇది చెప్పాలి అంటే అది ఖచ్చితంగా గుర్తొస్తుంది అప్పటికి. ఇది మంచిది కాదు అంటే అది కాదు. అవి చాలా చెడులు ఎదురైతాయి. మనం చెప్తే వినకపోతే వాళ్ళకు కూడా ఉంటుంది. ఏమంటే వాళ్ళు గుర్తించరు, గమనించరు. అదే అది ఎందుకు తగిలింది ఆ దెబ్బ అనేది తెలియదు వాళ్ళకు, అంత గమనిక ఉండదు. మనకి ఎందుకంటే వెంటనే అది అర్థమైపోతుంది. మనం శాకాహారంలో ఉన్నాము అంటే మనం వెంటనే ఏం చేస్తాము, మనకి ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు మనకు తగిలింది దెబ్బ అని మనం తెలుసుకోగలుగుతాం. అట్లా నేను చాలా అనుభవాలకు నా వరకు నేను చేసుకోగలిగినాను. అట్లా మళ్ళీ అట్లాంటి అనుభవం ఒకటి ఏదైనా చెప్పండి. అట్లాంటి అనుభవం అంటే మా ఇంట్లో మామూలుగా మా వాళ్ళు చనిపోతే మటన్తోనే చేస్తారు కార్యక్రమాలు. చేసినప్పుడు
మొన్న రీసెంట్గా ఒక 2 నెలలు 3 నెలలు కిందట 2 నెలలు 3 నెలలు అయింది. ఇద్దరు అన్నదమ్ముళ్ళు మా మామ వాళ్ళు చనిపోయినారు. చనిపోతే నేను వాళ్ళకి అందరికి చేపిచ్చేసి వంటలు వాళ్ళు వినడం లేదు పెద్దవాళ్ళు. వాళ్ళ వరకు లాస్ట్ అనుకున్నాం మేము, ఓకే. అని వినలేదు. మేము వద్దనుకుంటే వాళ్ళు వినలేదు, వాళ్ళ కూతుర్లు వాళ్ళు. సరే అని చేపిచ్చేసినాం. చేపిచ్చేసి మా సార్కి నాకు సపరేట్ ఒక స్టీల్ గిన్నెలో కూర సపరేట్ చేసుకున్నాం. అది ఎవరు ఏం చేసినారో తెలియదు నాకు. నైట్ సెలవుకు సగం రొట్టె తినొచ్చినాం అంతే ఆ కూరతో. ఇంకా అర్ధరాత్రి 12 నుండి అది ఇంట్లో కడుపులో ఉండలేదు. ఇంకా వాంతింగ్ ఇంకా అర్థమైపోయింది అది ఏదో స్పూన్ తగిలింది దానికి, మనకు లేకుంటే ఇట్లా జరగదు అని ఇంకా తెలుసుకోగలిగిన కూర్చొని. సో అందులో కూడా మనం చాలా జాగ్రత్తగా కాదు, తినకూడదు అంతే. అట్లాంటి చోట మనము తినకూడదు, అది అర్థమైపోయింది నాకు. చాలా చాలా బాగా చెప్పారు మీరు అనుభవాలు. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మీరు వచ్చి ఇలా మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీక్షించారు కదా. సో మరి ఏది అనుకుంటే అది జరుగుతుంది నాకు ధ్యానం ద్వారా అని చెప్తున్నారు. ఎంత ధైర్యంగా ముందుకొచ్చి వీరు చెప్తున్నారంటే, సో ఖచ్చితంగా శాకాహారిగా ఉంటేనే మనము మన వాక్కుని అంత శుద్ధి చేసుకొని ముందుకు వెళ్ళగలం, ఆ వాక్కు ఫలిస్తుంది కూడా అని చెప్పేసి చాలా చక్కటి పాయింట్ చెప్పారు. సో మరి మనం ఎందుకు ఉండాలి ఇలాంటి కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ వస్తున్నందుకు, సో అందరిలో తీసుకొని వెళ్ళాలనే ఈ కోరికతోనే మీ ముందుకు వస్తోంది పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తూనే ఉండండి.